హాయ్ అండి. నా ప్రాణం నువ్వేలే పార్ట్ 43. అశ్వథ్ రాయల్ బ్లూ కలర్ సూట్ లో మెట్లు దిగి వస్తూ ఉంటే కృతితో సహా అందరూ రెప్ప వేయకుండా అశ్వథ్ ని చూస్తూ ఉంటారు. అలా నడిచి వస్తూ ఉంటే నడకలో గంభీరం, రాజసం ఉట్టుపడే ముఖం ఛాయతో మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేలా ఉంటాడు అశ్వథ్. మిన్ని మైమర్చి చూస్తూ ఉంటుంది. మళ్ళీ కాసేపటికి తేరుకుని నీలాంటి అందగాన్ని ఎలా వదులుకుంటాను బావా, ఆ వైభవ్ కృతిని తీసుకెళ్లిపోతే నేనే కృతిని పంపించేస్తా పైకి అని అనుకుంటుంది. సుమతి తన కళ్ళకున్న కాటుగా తీసి అశ్వథ్ చెవి వెనక పెట్టి, రాజాలా ఉన్నావు నాన్న, చూడటానికి 2 కళ్ళు చాలటం లేదు అంటుంది. అశ్వథ్ నవ్వి చుట్టూ వెతుకుతూ ఉంటాడు. అశ్వథ్ ఏం వెతుకుతున్నాడో అర్థమై, కృతి రెడీ అవుతుంది నాన్న, ఇంకా కిందకి రాలేదు అంటుంది. ఇంకా కాసేపటికి కృతి కిందకి వస్తుంది. లైట్ గ్రీన్ కలర్ శారీకి రెడ్ కలర్ బార్డర్ మీద చీర కట్టుకుని మ్యాచింగ్ గాజులు, ఇయర్ రింగ్స్, నుదుటిన చిన్న బొట్టు పెట్టుకుని అశ్వథ్ అలా కృతిని చూసి ట్రాన్స్ లో అలాగే కృతి దగ్గరికి వెళ్లి చెవిలో చిన్నగా ఏదో చెప్పగానే కృతి టక్కున తలెత్తి అశ్వథ్ వైపు గుర్రుగా చూస్తుంది. అశ్వథ్ బాబోయ్ దీనికి కోపం వచ్చినట్టుంది అని అనుకుని సైలెంట్ గా బయటికి వెళ్ళిపోతాడు. ప్రణవ్ అశ్వథ్ వెనకాలే వెళ్ళి, ఏమన్నావరా మా చెల్లిని కొట్టేలా చూస్తుంది అంటాడు. అశ్వథ్, మీ చెల్లికి అసలు రొమాంటిక్ యాంగిలే లేదు ప్రణవ్. తనకు లేకపోతే నువ్వు ఉన్నావుగా నేర్పడానికి అంటాడు నవ్వుతూ. ఇక వెళ్తున్న అశ్వథ్ని చూసి కృతి చిన్నగా నవ్వుతుంది. దీక్ష, ఏంటో వదిలి నవ్వుతున్నావు, మా అన్నయ్య ఏమన్నాడేంటి? కృతి సిగ్గుపడుతూ ఏం లేదు అంటుంది. సుమతి పిలవడంతో అందరూ ఇంటి బయటే ఉన్న లాన్ లోనే మెహందీ ఫంక్షన్ ఏర్పాట్లు చేస్తాడు అశ్వథ్తో. ఇక ప్రణవ్, ఎందుకురా ఫంక్షన్ హాల్లో చేద్దామంటే ఇంటి దగ్గరే ఏర్పాటు చేశావు, ఆ వైభవ్ గురించేనా? అశ్వథ్, అవును, ఇక్కడైతే అందరూ మన కాంపౌండ్ వాళ్ళు దాటి వెళ్లరు, కానీ ఫంక్షన్ హాల్లో పార్టీ అంటే అందరినీ మనం సెక్యూర్ చేయలేం. మన కోసం వచ్చిన వాళ్ళు ఎవరు మన వల్ల బాధపడకూడదు. ఆ వైభవ్ కృతి కోసం మనుషులనే చంపాడు. కృతికి పెళ్లి అవుతుంది అంటే వాడు సైలెంట్ గా ఉండడు. ప్రణవ్, లేదు అశ్వథ్, వాడు ఏమీ చేయలేడు. గంట క్రితమే కదా వాడి గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ రోజు ఎవరో ఒక అమ్మాయి వైభవ్ని కలవటానికి మాత్రం వస్తుందంట. అశ్వథ్, ఆ అమ్మాయి ఎవరో తెలుసుకో, బహుశా ఆ అమ్మాయి ద్వారా ఏమైనా ప్లాన్ చేయొచ్చు అని నవ్వుతూ మెహందీ పెట్టించుకుంటున్న కృతిని చూసి తన స్వచ్ఛమైన నవ్వు బాధగా భయంగా మారకూడదు అంటే ఆ వైభవ్ ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలుసుకుని దాన్ని ఆపాలి అంటాడు. ఇక ప్రణవ్ కాల్ రావడంతో, అదంతా నేను చూసుకుంటానులే, నువ్వు ఫంక్షన్ ఎంజాయ్ చేయి అని ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్తాడు. కాసేపు ఆటపాటల తర్వాత మెహందీ డిజైనర్ అందరికీ మెహందీ పెడుతుంది. మెహందీ పెట్టడం పూర్తయ్యాక కృతి అశ్వథ్ కోసం వెతుకుతుంది. కొంచెం దూరంగా నిలబడి నవ్వుతూ తనని చూస్తున్న అశ్వథ్ని చూసి గోరింటాకు పెట్టిన చేతులను చూపిస్తూ కళ్ళతోనే ఎలా ఉంది అని అడుగుతుంది. అశ్వథ్ సూపర్ అని చేతితో చూపించి 2 పెదాలు ముందు కానిచ్చి ముద్దు పెట్టినట్లు ఉమ్మా అంటాడు. కృతి కంగారుగా ఎవరైనా చూసారేమోనని చుట్టూ చూస్తుంది. తన కంగారు చూసి అశ్వథ్ నవ్వుతాడు. ఇదంతా చూసి ప్రణవ్ దగ్గరికి వెళ్ళి, ఏంట్రా మా చెల్లిని దూరం నుండి భయపెడుతున్నావు అంటాడు. అశ్వథ్, ఒరేయ్, నీకు నేను భయపెడుతున్నట్టు కనబడుతుందా? నీ చెల్లి ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటుంది. ముద్దు పెట్టి కనీసం రియాక్ట్ అవ్వడం కూడా రాదు తనకి అని తల కొట్టుకుంటూ ఉంటాడు. దానికి ప్రణవ్, మరి నువ్వు ఉన్నట్లుండి ఇలా రొమాంటిక్ గా మారిపోతే భయపడదా అంటాడు నవ్వుతూ. సుమతి పిలవడంతో ఇద్దరు వెళ్తారు. అశ్వథ్ కృతిని పక్కనే నిలబెట్టి ఫొటోస్ వీడియోస్ అన్ని అయ్యాక గెస్ట్లు అందరూ వెళ్ళిపోయాక అందరూ భోంచేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అశ్వథ్ అందరూ పడుకున్నాక మెల్లగా కృతి రూమ్ లోకి వెళ్తాడు. బెడ్ పై నే డ్రెస్ లో ఉన్న చిన్నపిల్లలా ముడుచుకుని పడుకున్న కృతిని చూసి మెల్లగా బెడ్ దగ్గరికి వెళ్లి నుదుటి మీద పడుతున్న వెంట్రుకలను వెనక్కి తట్టి నుదుటి మీద ముద్దు పెడతాడు. అశ్వథ్ స్పర్శకు స్పందించి కృతి చిన్నగా నవ్వుతుంది. కృతి నవ్వు చూసి మై మరిచి, అబ్బా ఎంత ముద్దుగా ఉన్నావే బంగారు అంటూ బుగ్గ మీద ముద్దు పెడతాడు. కాదు గట్టిగా కొరుకుతాడు. కృతి అని అరిచి లేచి ఎదురుగా ఉన్న అశ్వథ్ వైపు కోపంగా చూస్తూ ఉంటే ఏం ఎరగనట్టు గాల్లో చూస్తూ ఉంటాడు. కృతి కాస్త సీరియస్ టోన్ తో, అటు గాల్లో కాదు ఇటు చూడు అంటుంది. అశ్వథ్ కృతి వైపు చూసి ఇహిహి అని ఒక వెర్రునవ్వు నవ్వుతాడు. కృతి, ఏం చేస్తున్నారు మీరు, నా గదిలోకి ఎందుకు వచ్చారు, అది ఈ టైంలో అంటుంది.
అశ్వత్ కృతికి దగ్గరగా వస్తూ కాబోయే భార్య గదిలోకి కాబోయే భర్త ఎందుకు వస్తాడు అంటాడు చిలిపిగా కళ్ళలోకి చూస్తూ. కృతి మనసులోనే ఈయనేంటి ఏదో తేడాగా ఇలా చూస్తున్నారు అని తడబడుతూ ముందు మీరు ఇక్కడ నుండి వెళ్ళండి అంటుంది. అశ్వత్ కృతి నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని అదేంటి బంగారం ఎంతో కష్టపడి వస్తే వెళ్ళమనడం ఏం బాగలేదు అంటాడు. కృతి ఎవరైనా మనల్ని ఈ టైంలో చూస్తే బాగుండదు వెళ్ళండి అంటుంది. అశ్వత్ బెడ్పై కూర్చుని కృతిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని నేను కలిసి ఇలా దగ్గరగా మాట్లాడడం కుదరడం లేదని వస్తే పొమ్మంటావా అంటాడు మెడవంపుల్లో ముద్దు పెడుతూ. అశ్వత్ కి దగ్గరగా ఉండి అశ్వత్ అలా చేస్తూ ఉంటే కృతికి గొంతు తడారిపోయింది. మాటలు కూడా తీసుకుని అశ్వత్ గారు వదలండి అంటుంది. అశ్వత్ కి కృతి ఒళ్ళంతా చెమటలు పట్టడం గమనించి నవ్వుతూ తనను వదిలి అంటీ అంటున్నట్లు పెదాలపై ముద్దు పెట్టి సరే గుడ్ నైట్ బంగారం అని నవ్వుతూ వెళ్తాడు. అశ్వత్ చేసిన పనికి కాసేపటికి తేరుకుని కృతి ఈయనకు రోజు రోజుకు అల్లరి ఎక్కువైపోతుంది అని నవ్వుకుంటూ అశ్వత్ ఆలోచనలతో ఎప్పటికో పడుకునిపోతుంది హ్యాపీగా. ఇక ఉదయం వైభవ్ మెల్లగా లేచి స్టిక్ సాయంతో నడవగలుగుతున్నాడు. మాలినీదేవి వైభవ్ కి జ్యూస్ ఇచ్చి రేపు డిశ్చార్జ్ చేస్తామన్నారు వైభవ్ అంటుంది. వైభవ్ రేపు మార్నింగ్ 9 కి డిశ్చార్జ్ చేయమని నానమ్మ అంటాడు. మాలినీదేవి మనసులోని ఆ కృతి పెళ్లి రేపే, ఒకవేళ పెళ్లి ఆపడానికి అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడా అని వైభవ్ నువ్వు అని అడిగేలోపే వైభవ్ నానమ్మ నేను కృతి పెళ్లి ఆపడానికి అనట్లేదు, ఆ పెళ్లి నేను ఆపను, ఎలా ఆగాలో అలాగే ఆగుతుంది అంటాడు. మాలినీదేవి మనసులోనే ఒకసారి కృతి జోలికి వెళ్ళినందుకే వైభవ్ ని 10 రోజులు హాస్పిటల్లో ఉండేలా చేశాడు. మళ్ళీ వీడు కృతి కోసం ఏదైనా చేస్తే అశ్వత్ వైభవ్ ని ఏమైనా చేయొచ్చు, అసలే వాడు మొండి ఘటంలా ఉన్నాడు అనుకుని వైభవ్ దగ్గరకు వెళ్ళి వైభవ్ కృతిని వదిలేరా, తనకు నచ్చిన వాడిని చేసుకుని సంతోషంగా ఉండనిరా, నీకు తగిన మంచి అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేస్తాను. దానికి వైభవ్ నవ్వుతూ ఏంటి నాన్నమ్మా అశ్వత్ మళ్ళీ నన్ను ఏమైనా చేస్తాడు అని భయపడుతున్నావా అంటాడు. మాలినీదేవి వైభవ్ ని చూసి నేను అలా అనుకుంటున్నానని వీడికెలా తెలిసింది అన్నట్లు తన వైపు చూస్తుంది. వైభవ్ ఏంటి నాన్నమ్మ అలా చూస్తున్నావు, నాకెలా తెలుసానా, చిన్నప్పటి నుంచి నేను చూస్తూ పెరిగాను, నువ్వు ఎప్పుడు ఎలా ఆలోచిస్తావో నాకు తెలీదా అంటాడు. దానికి మాలినీదేవి నా మనసులో ఉన్నది చెప్పావు, అలాగే నేను చెప్పేది కూడా వినరా అంటుంది. వైభవ్ నువ్వేం భయపడుకున్నానమ్మా, మినీ చెప్తున్నా వినకుండా ఆ అశ్వత్ ని తక్కువగా అంచనా వేశా, అందుకే ఇలా హాస్పిటల్లో ఉన్నా. ఆ అశ్వత్ గురించి పూర్తిగా తెలిసింది కదా, ఈసారి అతనికి నన్ను దెబ్బ కొట్టే అవకాశం వాడికి ఇవ్వను, నేను కొట్టే దెబ్బకు వాడు కోలుకోలేడు అని నవ్వుతూ ఎవరికో ఫోన్ చేసి కాసేపు మాట్లాడ్డాక నవ్వుతూ ఫోన్ కట్ చేసి బెడ్ పై కూర్చుని కళ్ళు మూసుకుని తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు. మాలినీదేవి వైభవ్ 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 అలానే కళ్ళు మూసుకుని నేనేం చెయ్యాలి అనుకుంటున్నానో విన్నావు కదా, అదే చెయ్యాలి అనుకుంటున్నా అంటాడు. మాలినీదేవి అది కాదురా, నువ్వు ఇలా చేస్తే మిన్నీకి ఏం సమాధానం చెప్తావు, తను తన బావ కోసమే కదా నీతో చేతులు కలిపింది. వైభవ్ తనేమి ఆ అశ్వత్ మీద ప్రేమతో పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదు, తన ఆస్తి కోసం చేసుకోవాలి అనుకుంటుంది. వీడు కాకుంటే ఇంకొక డబ్బున్నవాడు, దాని గురించి ఇంకేం మాట్లాడుకో, నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నా అంటాడు. మాలినీదేవి ఇంకేం మాట్లాడలేక బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా అశ్వత్ నిద్రలేచి బద్ధకంగా కళ్ళు తెరిచి ఎదురుగా తననే కోపంగా చూస్తూ ఉన్న ప్రణవ్ దీక్షలను చూసి ఉలిక్కిపడి వీపుపై తట్టుకుని ఏంట్రా ఉదయాన్నే నా గదికొచ్చి భయపెడుతున్నారు అంటాడు బెడ్ పై నుండి లేస్తూ. దీక్ష నిన్న వదిన గోరింటాకు పెట్టుకుంది కదా అశ్వత్, అయితే అది చెప్పడానికి ఇంత పొద్దుటే రావాలా? ప్రణవ్ ఆడవాళ్ళ చేతికి గోరింటాకు ఎంత ఎర్రగా పండితే భర్తకు తన మీద అంత ప్రేమ ఉందని నమ్ముతారు అంటాడు. అశ్వత్ అంటే ఎర్రగా పండకపోతే ప్రేమ లేనట్టా? దీక్ష అంతేగా మరి. అశ్వత్ కాస్త అనుమానంగా ఇంతకీ కృతి చెయ్యి ఎర్రగానే పండిందా అంటాడు. ప్రణవ్ అది అని చెప్పబోతూ ఉంటే దీక్ష ప్రణవ్ నోరు మూసి రే నువ్వు చెప్పకు అని అశ్వత్ వైపు చూసి అన్నయ్య వదిన తన గదిలో నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, వెళ్ళు అంటుంది. అశ్వత్ ఎందుకు దీక్ష, వెళ్ళు అన్నయ్య నీకే తెలుస్తుంది అని ప్రణవ్ని పిలుచుకుని వెళ్తుంది.
అశ్వత్ మెల్లిగా అడుగులు అడుగు వేసుకుంటూ కృతి గదిలోకి వెళ్లి చూస్తాడు. గదిలో లేకపోవడంతో బాల్కనీలోకి చూస్తాడు. అటు తిరిగి నిలబడి ఉంటుంది. అశ్వత్ కృతి అంటాడు చిన్నగా. కృతి అశ్వత్ బంగారం అంటాడు దగ్గరికి వెళ్ళి. కృతి ఇటు తిరిగి సీరియస్ గా అశ్వత్ వైపు చూస్తుంది. అశ్వత్ ఏంటిది ఇంత సీరియస్ గా చూస్తుంది? కొంపదీసి సరిగ్గా పండలేదా ఏంటి అని. బంగారం అది పండకపోవటానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. మెహందీ మంచిది కాదేమో, అంతేగాని నా ప్రేమలో ఏ లోపం లేదు అంటాడు కొంచెం భయంగా. కృతి నవ్వుతూ అశ్వత్ని హత్తుకుని, పండకపోవటం ఏంటి, చూడండి ఎలా పండిందో అని 2 చేతులు అశ్వత్ ముందు పెడుతుంది. అశ్వత్, వావ్ సూపర్ బంగారం, ఎంత ఎర్రగా పండిందో చూసావా, నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో అని హక్ చేసుకుని, అవును మరి వాళ్ళిద్దరేంటి అసలు మెహందీ పండలేదన్నట్లు బిల్డప్ ఇచ్చారు అంటాడు. దానికి కృతి నవ్వుతూ, వాళ్ళు సరదాగా నిన్ను ఆట పట్టించారు అంటుంది. అశ్వత్, నన్ను ఎంతో టెన్షన్ పెట్టారు, వాళ్ళిద్దరి పని తర్వాత చెప్తాలే కానీ మరి నాకు నీ మీద చాలా ప్రేమ ఉండబట్టే కదా ఇంత బాగా పండింది. అందుకని కృతి హా అందుకని అశ్వత్ కృతి పెదాలపై వేలు పెట్టి, ఒక ముద్దు ఇవ్వవే అంటాడు. కృతి, చాలు చాలు ఇక వెళ్ళండి అంటుంది. అశ్వత్, అదేం కుదరదు అన్ని మెల్లగా పెదాలు అందుకోబోతాడు. కృతి మొదటతో ఇయ్యాలని చూసినా తర్వాత అశ్వత్తో జత కలుపుతుంది. కాసేపటికి ఇద్దరు దూరం జరుగుతారు. అశ్వత్ వైపు చూడలేక కృతి సిగ్గుతో తలదించుకుని ఉంటుంది. అశ్వత్ కృతి గెడ్డం పట్టుకుని తల పైకెత్తి కళ్ళలోకి చూస్తూ, ఇంకోసారి ట్రై చేద్దామా అంటాడు చిలిపిగా కళ్ళలోకి చూస్తూ. కృతి, పోండి అశ్వత్ గారు, మీకు రాను రాను అల్లరి ఎక్కువైపోతుంది, వెళ్ళండి అని గదిలో నుంచి బయటికి తోస్తుంది. అశ్వత్, ఒసే కాబోయే మొగుని ఇలా తోస్తే పాపం తగులుతుంది అంటాడు. కృతి లోపల నుండి, ఇంకా అవలేదు కదా వెళ్ళండి. అశ్వత్ పెళ్ళయ్యాక చెప్తానని పని అనుకుంటూ తన గదిలోకి వెళ్తాడు. అప్పటి వరకు అక్కడే ఉన్న మినీ ఇవన్నీ చూస్తూ, భరించడం నా వల్ల కాదు, మండపానికి వెళ్ళేలోపు దీన్ని చంపేస్తానే గాని నాకు మనశ్శాంతి ఉండదు అంటుంది. మరేం జరుగుతుందో, పెళ్లి జరుగుతుందో లేదో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.